ఈరోజు ఎలా అయినా చేపలు ఎండ్రికాయల కూర తినాలని ఫిక్స్ అయిపోయిన ఫ్రెండ్స్. ఇక పొయ్యి మీద అయితే వండుతున్నా. కొంచెం ఎక్కువ నూనెలో 2 బగారాకులు, 2 లవంగాలు, పచ్చిమిర్చి వేసి మంచిగా గోలియాలి. ఇలా మంచిగా గోలినాక ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా గోలిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక పొయ్యి మీద వండితే మాత్రం అద్దిరిపోవాలి గైస్. ఈ మిశ్రమం మొత్తం మంచిగా వేగిన తర్వాత కొంచెం ఎక్కువనే పసుపు వేసేసుకోవాలి. ఇక పసుపు అనేది యాంటీబయోటిక్ మరియు కలరింగ్ ఏజెంట్ అన్నట్టు. ఇది ఉల్లిపాయలకి మంచిగా పట్టిన తర్వాత చేపలు ఎండ్రికాయలు అయితే అందులో వేసేసి ఫాస్ట్ కలిపేయాలన్నట్టు, లేకపోతే విచ్చిపోతాయి చేపలు. ఇక మా తమ్ముడు అయితే పక్కనే ఉండి తిప్పుతూనే తిప్పు అని రైన్స్ వాడినట్టు పాడుకుంటూనే ఉన్నాడు. ఇక నేనైతే ఎంత అల్లరి చేసినా కూడా నా ఇంట్రెస్ట్ మొత్తం కర్రీ పైననే పెట్టి వండుతున్నా ఫ్రెండ్స్. ఇక తినాలని ఉందిగా, మళ్ళీ టేస్ట్ మిస్ చేయొద్దు, మెయిన్ ముచ్చట అది. కారం కూరకు మొత్తం పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇక ముందే నానబెట్టి పెట్టుకున్న చింతపండునైతే మంచిగా కలుపుకొని కూరలో పోసేయాలి. అంతే గైస్, ఇక చూస్తూనే నోరు ఊరుతుంది అనుకోండి. మనకి కొంచెం సూప్ ఎక్కువ కావాలి కాబట్టి ఇంకొంచెం చింతపండు రసం పోసేసి మంచిగా కలుపుకొని ఇక మూత పెట్టేసి కొన్ని నిమిషాలు ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. ఇంకా నేను పొయ్యి మీద వండుతున్నా కాబట్టి కొంచెం కష్టమైంది, కానీ లాస్ట్కి దాని తగ్గ ప్రతిఫలం మాత్రం వచ్చిందనుకోండి. ఇంకా లాస్ట్లో ధనియాల పొడి అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకా మనకు మంచిగా కలర్ఫుల్గా కొట్టాలి అంటే కొంచెం కొత్తిమీరకు చిన్నగా కట్ చేసుకొని కర్రీలో వేసేయండి. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే చేపలు మరియు ఎండ్రికాయల కూర రెడీ. నేనైతే తింటున్నా. మీకు కూడా కావాలి అంటే ఫాలో అవ్వండి. చేప ముక్క ఎండ్రికాయ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్. మీకు కూడా కావాలి అంటే ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.